మాజీ జెడ్పీటీసీ అమంగల్ అనురాధ పాత్యనాయక్ గారికి స్వాగతం తెలియజేస్తూ, అలాగే సిఎల్ శ్రీనివాస్ యాదవ్ గారు ఎక్స్ ఎంపీపీ తలకొండపల్లి వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ మరి వారు మాట్లాడవలసిందిగా మనవి. మరి ఈరోజు ముందుగా సభకు నమస్కారం. మరి రాధాకృష్ణ చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. వారి జ్ఞాపకార్థంగా మరి ఈరోజు సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అందరి దగ్గర ధనం ఉంటుంది, కానీ మరి వారి కుమారుడు చనిపోయినందుకు 4 సంవత్సరాలు మరి ప్రతిరోజు కూడా వారి జ్ఞాపకార్థం ఏదో గ్రామంలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి అక్కడ రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కర్తాల్ మండలం కాకుండా తాలూకాలో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడ ఆపద వచ్చినా, అలాగే కరోనా సమయంలో కానీ ముఖ్యంగా కరోనా కష్టకాలంలో మరి 4200 మంది డ్రైవర్లకు మరి కరోనా కిట్ వాళ్ళకి నిత్యావసర సరుకులు అందజేయడం చాలా గొప్ప విషయం దశరథ్ నాయక్ గారిని చూస్తుంటే. మరి అలాగే ఇతర సేవా కార్యక్రమాలు మండలంలో ఎక్కడ చనిపోయినా కూడా 5000. మరి ముఖ్యంగా ప్రతిరోజు ఇక్కడ భోజన సౌకర్యం చేయడం అంటే మరి గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలు మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి జరుపుల రాధాకృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది.